లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై అధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష జరిపారు. వచ్చే ఉగాది నాటికి పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆదేశించారు. వైద్యులు సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. విధులను విస్మరించి ప్రైవేట్ క్లినిక్లు నిర్వహిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సేవా భావంతో పనిచేస్తూ సర్కార్ వైద్యం పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని డాక్టర్లకు ఉద్బోధ చేశారు మంత్రి. విధులకు డుమ్మా కొట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే సహించేది లేదు. వైద్యులకు అల్టిమేటం జారీ చేసిన మంత్రి దామోదర రాజనరసింహ. నిజామాబాద్ ను వైద్య సేవల హబ్ గా తీర్చిదిద్దడమే సర్కార్ లక్ష్యం. మాతా శిశు ఆసుపత్రిని ఆరంభించిన మంత్రి, సిబ్బందికి దిశానిర్దేశం. మెరుగైన విద్యా వైద్యం సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం. ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని మంత్రి స్పష్టం. అలగారిన వర్గాల ఆశాజ్యోతి వెంకటస్వామి అధికారికంగా కాకా వర్ధంతిని జరిపిన అధికారులు ఆయన ఆశయ సాధన దిశగా ముందుకు సాగుతామని వెల్లడి. జిల్లాలో ఘనంగా అయ్యప్ప అరటి ఉత్సవం చరణ ఘోషతో మారుమోగిన ఇందూరు నగరం. నిజామాబాద్ జిల్లాను వైద్య సేవల హబ్ గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో సర్కార్ పనిచేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. పిహెచ్సి, ఎంసీహెచ్, క్రిటికల్ కేర్ యూనిట్ల ప్రారంభోత్సవాలు చేశారు. మౌలిక సదుపాయాల మెరుగుదలకు తక్షణ మంజూరులు ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని 7వ అంతస్తులో మంత్రి దామోదర రాజనరసింహ వైద్యంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ వైద్య సేవల విషయంలో నిజామాబాద్ జిల్లాకు ఇదివరకు ఎంతో మంచి పేరు ఉండేదని, ప్రస్తుతం కూడా వైద్యులు సిబ్బంది అందరూ అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తూ పూర్వ ప్రతిష్టను పునరుద్ధరింపచేయాలని సూచించారు. ప్రభుత్వ పరంగా ఎన్ని సదుపాయాలు కల్పించినా వైద్య సేవల లోపాలుంటే ప్రయోజనం శూన్యంగా మారుతుందన్నారు. పేదలకు మెరుగైన సేవలు అందించడమే పరమావధిగా ప్రతి ఒక్కరూ సేవా తత్పరతతో విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని హితవు పలికారు. ప్రభుత్వ వైద్యులు విధులకు ఎగనామం పెట్టి ప్రైవేట్ ప్రాక్టీస్లకు పరిమితమైతే సహించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్వహణాపరమైన లోపాలను సరిదిద్దుకుని వచ్చే ఉగాది నాటికి 100 రోజులపు పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. సబ్ సెంటర్ మొదలుకొని జిల్లా ఆసుపత్రులు, జీజీహెచ్ హాస్పిటల్ కు అవసరమైన అన్ని సదుపాయాలు తక్షణమే సమకూరుస్తామని, వైద్యులు సిబ్బంది ఖాళీలను భర్తీ చేసి అధునాతన వైద్య పరికరాలను మంజూరు చేస్తామని అన్నారు. ఆయా ప్రాంత ప్రజల అవసరాలు, దూరభారం తదితర అంశాలను బట్టి రాష్ట్రంలో ఎన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వైద్యులు సిబ్బంది సేవా భావంతో విధులు నిర్వర్తిస్తే సర్కారీ దవాఖానాల పట్ల ప్రజల్లో భరోసా పెరుగుతుందన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ వంటి మారుమూల జిల్లాల వారు హైదరాబాద్ కు వెళ్లేందుకు దూరభారమైనందున మధ్యస్థంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యారోగ్య శాఖ పనితీరులో మార్పు రావాలని, నిజామాబాద్ జిల్లాను వైద్య సేవల హబ్ గా తీర్చిదిద్దాలని మంత్రి ఉద్బోధించారు. మందుల కొరత, వైద్య సేవలలో నిర్లక్ష్యం అనే ఫిర్యాదులు లేకుండా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాకు వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్, ట్రామా కేర్ యూనిట్, క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని వచ్చే 3-4 నెలల వ్యవధిలోనే మంజూరు చేసేందుకు చొరవ చూపుతానని తెలిపారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డిఎంఈ డాక్టర్ వాణి, అదనపు కలెక్టర్ అంకిత్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ
ఏది ఎక్కడున్నాయి, కొందరు నిర్లక్ష్యంతో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో చాలా విధాలుగా అపాయింట్మెంట్స్ లేక సఫర్ అయ్యాము. మరి ఇప్పుడే మనం ఎక్కడైతే ప్రతి డిపార్ట్మెంట్ లో వేకెన్సీస్ అన్ని ఇప్పటి వరకు మీరు 55,000 పోస్టులు చెప్తూ మరి హెల్త్ లో కూడా డాక్టర్స్ కానీ నర్సింగ్ కానీ కొన్ని ఇస్తా ఉన్నారు, ప్రమోషన్స్ ఇస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇది 700 బెడ్స్ హాస్పిటల్ కాబట్టి different all departments. There will not be any complaint with regard to shortage of drugs. Not diagnostic. Do you need additional beds for dialysis? We will provide. మళ్ళీ తిరిగి ఎక్కడ వస్తున్నానంటే you need the passion, you need the commitment to serve the people. As long as you don't have that passion, మేము ఎంత చెప్పినా ఉపయోగం కాదు. కానీ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ మానిటరింగ్ ఎవ్రీ యాక్టివిటీ. లెట్ గవర్నమెంట్ నాట్ సీరియస్లీ యాక్ట్ ఆన్ దట్. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్. ఐ కెన్ అండర్స్టాండ్ the nature, the functioning, the shortages, the shortcomings, everything I can understand. I am going to address each one of them. The government is going to address each one of them. By the time I come again to Nizamabad the next week, maybe 100 days, from January 1st, 100 days. 100 days implies Ugadi. This should be up to the mark. It should be up to the mark without any complaint. Without any complaint, whether it is sub-center, whether it is a PSC, whether it is CSC, whether it is area hospital, whether it is government general hospital, whatever it is. Government is committed to giving all the facilities, everything, but మెరుగైన విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం, సామాజిక భద్రతను ప్రజలకు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ నిజామాబాద్ జిల్లాను వైద్య సేవల హబ్ గా తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వైద్యాధికారులకు హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 38.75 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంసీహెచ్ క్రిటికల్ కేర్ యూనిట్లను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభోత్సవాలు చేశారు. అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య సేవలను పరిశీలించి వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ లోని జిల్లా జనరల్ ఆసుపత్రిని సందర్శించి వివిధ విభాగాలను తనిఖీ చేశారు. రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వైద్య సేవల స్థితిగతులపై వివిధ విభాగాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో విభాగం వారిగా జీజీహెచ్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇంకనూ అవసరమైన సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది ఖాళీలు, వైద్య పరికరాల ఆవశ్యకత గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మంత్రి దృష్టికి తెచ్చారు. సదుపాయాలను మెరుగుపరుస్తూ ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సమీక్షలో పాల్గొన్న జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి తదితరులు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. జీజీహెచ్, ఎంసీహెచ్ ఆసుపత్రులలో బోరు మోటార్ల ఏర్పాటుకు అవసరమైన వ్యయాన్ని తన నియోజకవర్గ కొత్త నిధుల నుండి మంజూరు చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ సమీక్ష సందర్భంగా ప్రకటించారు. పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తోందని అన్నారు. కలెక్టరేట్ లో అధికారికంగా వెంకటస్వామి వర్ధంతి జరిపారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ఆదివారం అధికారికంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బోధన శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్,
నుడా చైర్మన్ కేశవేను, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ముత్తన్న, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ తదితరులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తోందని అన్నారు. స్వర్గీయ వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెంకటస్వామితో తనకు గల అనుబంధాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వర్ధంతి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి పార్లమెంట్ మెంబర్లు కానీ, సెంట్రల్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ వివిధ పోస్టులు అలంకరించుకొని ఎక్కడైతే వీకర్ సెక్షన్ వాళ్ళకు మన స్టేట్ కానీ, భారతదేశం కానీ మన స్థాయిలో ఏది చేసే వారి పనులు ఏ పని చేయగలుగుతాం, ప్రజలకు బాగుండటానికి, ప్రజలకు ఉపయోగపడటానికి ఆ రోజు చేశారు. వారు చేస్తూ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఆ రోజుల్లో ఉండటానికి ఇల్లు లేకో కనీసం పార్కులు లేక బాధపడతా ఉంటే ఆ రోజులో అన్ని పార్కులు వేయించుకోండి. అందుకనే గుడిసెల వెంకటస్వామి పేరు వచ్చింది. ఇంటి పేరు కాదు, ఇది అందరూ మనం బీదవాళ్ళు చేసినది దాని కొరకు మనం చూస్తాం. కాబట్టి వారు ఉన్నప్పుడు, వారు మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, ఎంపీగా ఉన్నప్పుడు కానీ మేము చాలాసార్లు వారికి కన్సల్ట్ జరిగింది. నేను మన బాలాగూడ పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు అందరం కలిసి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. కాబట్టి మనకు, మన ప్రజలకు ఎవరైతే సేవలు చేస్తారో ఆ సేవలను గుర్తించుకోవడానికి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి పెద్దలని జ్ఞాపకార్థం కొరకు వారిని జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 10వ వర్ధంతి చేస్తా ఉన్నాం. చాలా విచారకరమైన, మనమందరం ఒక రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ వచ్చి అన్ని విధాలుగా ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా ధైర్యంగా ఆ రోజుల్లో 77లో కాంగ్రెస్ విభజించబడ్డప్పుడు నేను కాంగ్రెస్ అంత ఒకటైతే ఇందిరాగాంధీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టి చేతి గుర్తు పెట్టేటప్పుడే అకామిడేషన్ లేకుండా ఢిల్లీలో ఆఫీస్ లేకుంటే అయితే పార్లమెంట్ మెంబర్గా ఇల్లు కాల్ చేసి ఆఫీస్ కూర్చొని జరిగింది. అంటే అటువంటి వ్యక్తులు. అదే కాకుండా ఆయన కూడా ఇండస్ట్రీని పెట్టడం ఆ విధంగా చేసినందుకు మరి వారి జ్ఞాపకార్థం కొరకు ఈరోజు 10వ వర్ధంతి చేసుకున్నందుకు మనమందరం అదేవిధంగా అయ్యప్ప అరట్టు ఉత్సవం అట్టహాసంగా జరిగింది. మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులు వివిధ రకాల వేషాధారణతో అయ్యప్ప శరణ ఘోష మధ్య వేడుకలు నిర్వహించారు. వర్ణి మండల కేంద్రంలో ఆదివారం అయ్యప్ప విగ్రహాన్ని అయ్యప్ప భక్తులు శోభాయాత్ర ఆరట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల శివారులో ఉన్న అయ్యప్ప స్వామి సన్నిధానం నుండి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. పిల్లలు, మహిళలు, పెద్దలు, అయ్యప్ప భక్తులు పాటలు పాడుతూ శోభాయాత్ర నిర్వహించారు. దారి పొడుగున అయ్యప్ప స్వాములకు భక్తులు కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో అన్నదాన శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లోని ముత్యాలమ్మ గుడిలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల గుడిలో నూతన విగ్రహ ప్రతిష్టాపన చేసి పూర్వ వైభవం కల్పించారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇటీవలే జరిగిన ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన జరిగింది. ప్రజలంతా సుఖ సంతోషాల మధ్య జీవనం గడపాలని మొక్కులు మొక్కారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రికి నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ కు మంత్రి వచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు రెంజల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు హెలికాప్టర్ ద్వారా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనరసింహ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లకు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని న్యాయవాద పరిషత్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ప్రజలందరూ ధ్యానం అలవాటుగా మార్చుకుని ఆ దిశగా ప్రశాంత జీవనం గడపాలని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. న్యాయవాద పరిషత్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ హాల్లో ఘనంగా ధ్యాన దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా ధ్యాన దినోత్సవం ఐక్యరాజ్య సమితి గుర్తించడం అభినందనీయమన్నారు. ధ్యానం చేయడం ద్వారా సమాజంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, హింస వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చన్నారు. కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి రాజారాణి అగర్వాల్ మాట్లాడుతూ ధ్యానాన్ని ఏ విధంగా చేయాలి, ధ్యానం చేస్తే లాభాలు ఏంటి అని న్యాయవాదులకు వివరించి వారితో 15 నిమిషాలు ధ్యానాన్ని చేయించి అదేవిధంగా ప్రాణాయామం ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ సుబేదార్, న్యాయవాదులు సుదర్శన్ రెడ్డి, అంకిత, పులి జైపాల్, ప్రభాకర్ రెడ్డి, గంగారం, మధుకర్, శ్రీమాన్, షాదుల్లా, ఆశనారాయణ, చరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డైలీ ఉన్న స్ట్రెస్ మన యొక్క ఒత్తిళ్ల కారణంగా ప్రతి ఒక్క మానవుడి ఇవాళ ప్రపంచంలో అనేక రకాల ఒత్తిళ్లు ఉన్న తరుణంలో ఇవాళ మనం అందరికీ గుర్తు చేస్తూ ధ్యానం చేయాలా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, సంతోషంగా ఉండాలా, మన యొక్క వెల్త్ అనేది మంచిగా ఉండాలి. మన యొక్క దాని ద్వారా మన యొక్క అభివృద్ధి అనేది ఒకటి అందరికీ తెలుస్తుంది. మన యొక్క మనశ్శాంతిగా ఉంటాం, మన యొక్క జీవన విధానం కూడా మెరుగుపడుతుంది. ధ్యానం ద్వారా మన యొక్క ఉన్నతి కూడా జరుగుతుంది. దాన్ని మనం అందరం పాటించాలని చెప్పి సందర్భంగా కోరుతాను. ప్రతిరోజు కూడా మనం ధ్యానం చేయడం ద్వారా ఇవాళ మన యొక్క ఉన్నతి అనేది మన సంస్కృతిలో ఉంది కాబట్టి మనం కూడా ప్రపంచం కూడా ఇవాళ ఉంటుంది కాబట్టి మనం అందరం ఆ దిశగా సాధన చేయాల్సిందని అందరికీ కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే సంస్థ ఉందో ధ్యానం కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న గురుదేవ్ గారు వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలో రాజారాణి గారు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. మరి ఇవాళ మన ఆరోగ్యం రావడం దాన్ని ఇంత సందర్శనంగా వారి సందర్భంగా వెల్కమ్ చేస్తాను. వారి ఇక్కడ వచ్చి మనకు భూభారతితో భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం భూహారతి పడుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భూమాత పోర్టల్ భూమేతకు దారి తీస్తుందని ఆమె విమర్శించారు. శాసన మండలిలో భూభారతి బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. తెలంగాణ రైతుకు రక్షణ కవచం ధరణి అని ఆమె అన్నారు. తెలంగాణ రైతుకు రక్షణ కవచంగా ఉన్న ధరణి వ్యవస్థను రద్దు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. భూభారతిని ఒక తిరోగమన చర్యగా ఆమె అభివర్ణించారు. మనకు తెలంగాణ రాష్ట్ర మానాడు కొత్తగా ఏర్పడ్డప్పుడు 2014లో మన ముందున్నటువంటి సమస్య ఏంటంటే సాగు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ భూమి, రైతు సాగు చేసుకునేటటువంటి ఈ భూమి, దీనిని ఎవరి చేతిలో ఉంది? మరి మనం చాలా సందర్భాల్లో ఆ ఉద్యమ నేపథ్యంలో అనుకున్నాం, దున్నేవాడిదే భూమి, ఎవరు దున్నితే వాళ్ళ దగ్గరే ఉండాలి, రైతు పేరు మీదనే ఉండాలి. మరి రైతు అనుభవిస్తున్నాడా ఈ భూమిని? లేదా? ఇక్కడ చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు అధ్యక్ష, మీ అందరికీ తెలుసు. ఆనాటికే మనకు కౌలుదారులు ఉండే అధ్యక్ష, మీరు అన్నట్టు పహానీలో 32 కాదు మొదలు 38 కాలంలో ఉంటే దాన్ని తగ్గించి 32కి తీసుకొచ్చుకున్నాం. అప్పటికి కౌలుదారులు ఉండే అధ్యక్ష, రక్షిత కౌలుదారులు సపరేట్గా ఉన్నారు. ఆ కౌలుదారులు జీవన్ రెడ్డి గారికి ఐడియా ఉంటుంది, పెద్దన్న దామోదర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ కౌలుదారులు కేసులు వేస్తే అధ్యక్ష 20-25 ఏళ్ళు తిరిగి రైతు భూమి అమ్మలేని పరిస్థితి, లక్షల కేసులు ఉన్నాయి అధ్యక్ష తెలంగాణలో. సో ఉట్టిగా ఈజీగా రాలే, ఈజీగా కేసీఆర్ గారు కౌలుదారిని తీసేయాలని అనలేదు అధ్యక్ష. భూమికి నిజమైన ఓనర్ ఎవరు ఉంటారో వారికి అనుభవించేటటువంటి హక్కు ఉండాలి. ఇవాళ ఒక సబ్బు తయారు చేస్తే ఆ సబ్బుకు ఓనర్ ఉంటాడు అధ్యక్ష. భూమి మాత్రం రైతు దున్నుతాడు, కష్టపడతాడు, అది నాది కాదు అని చెప్తే ఎంత బాధ ఉంటుంది అధ్యక్ష.
రైట్ టు ప్రాపర్టీ మనకు కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదా అధ్యక్ష? ఇచ్చింది. ఆ ఇమోషన్లోంచి వచ్చినటువంటి చట్టం ధరణి చట్టం అధ్యక్ష. ఉట్టుటిగా మీదికి వచ్చినటువంటి చట్టం కాదు. ఏదో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఆయనది ఒక మార్క్ ఉండాలి కాబట్టి అంతకుముందు ఉన్న వాళ్ళు ఎడ్డమన్నారు కాబట్టి నేను తెడ్డమంటా అనేటటువంటి స్పిరిట్తో వచ్చిన చట్టం కాదు అధ్యక్ష. ఒక స్పిరిట్ ఆఫ్ సెక్యూరిటీ, ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలి. రైతు అనేవాడు గుండెల మీద చేసుకొని నిద్రపోగలగాలి. నా భూమి నా దగ్గరనే ఉంది, ఎవరు మార్చలేరు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అని అనుకున్నారు అధ్యక్ష. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 3 రకాలుగా ఈ భూ సమస్యను పరిష్కరించాలనుకున్నాం. ఒకటి, ఇప్పుడున్నటువంటి భూమి యొక్క రికార్డులను ప్రక్షాళన చేయాలి, LRUP ప్రోగ్రామ్. తర్వాత ప్రక్షాళన చేసినటువంటి భూ రికార్డులన్నింటినీ కూడా ధరణి అనేటటువంటి సాఫ్ట్వేర్ పోర్టల్లోకి ఎక్కించాలి. ఆ తర్వాత ఈ రెండింటిని ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సంఘటిత పోరాటాలకు ప్రజలను సన్నద్ధం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కష్టజీవులను ఐక్య పోరాటాల వైపు మళ్లించాలన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సభ్యుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కార్మిక వర్గ ప్రజా సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చే పద్ధతిలో ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. ఫలితంగా ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కష్టజీవులను ఐక్య పోరాటాల ద్వారా నిర్వహించాలని, అందుకు సభ్యులు సహకరించాలని ఆయన అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే పద్ధతిలో జమిలీ ఎన్నికల ద్వారా నియంతృత్వంగా పరిపాలనను కొనసాగించడానికి ఆలోచిస్తున్నాయని, అందుకు ప్రజల్లో విదేశాలను రెచ్చగొట్టడానికి అంబేద్కర్ ను కించపరిచే పద్ధతిలో రాజ్యాంగాన్ని అవమానిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారని, ప్రభుత్వ వ్యక్తులను పసిగట్టి ప్రజలు హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకటరాములు, సిపిఎం నాయకులు సిరిపలింగం, అనసూయమ్మ, కటారి రాములు, నల్లల నర్సయ్య, ఉద్దవ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిగా పనిచేయకపోవడంతో పేదల బతుకులు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంటా ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యల్ని చర్చించటం కోసం ఈరోజు కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు, ప్రధానంగా ప్రభుత్వం బీజేపీ ఎక్కడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాజ్యాంగాన్ని కించపరిచే పద్ధతుల్లో ఈరోజు అమిత్ షా మాట్లాడిన తీరుని నరేంద్ర మోడీ కూడా సమర్థించటం అన్యాయం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమల్లో పూర్తిగా వైఫల్యం చెందటం జరిగింది. ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపటం కోసం ఈ నిజామాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల మీద పోరాటాలని ముందుకు తీసుకుపోవటం కోసం ఈ నగరంలో ఉన్నటువంటి పార్టీ సభ్యుల సానుభూతి పరుల విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ప్రజా సమస్యల మీద సిపిఎం పార్టీ ఉద్యమాలు నిర్వహణ కోసం, ఆ ఉద్యమ కార్యాచరణ కోసం చర్చించడం జరుగుతుంది. జేసీ ఇందూర్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా గౌతమి, జైపాల్ ఎన్నికయ్యారు. 2025 సంవత్సరానికి గాను జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ ఇందూర్ నూతన అధ్యక్షురాలిగా గౌతమి పెందొట్టి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన జేసీఐ ఎన్నికల సమావేశంలో క్లబ్ ప్రతినిధులు గౌతమిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా కార్యదర్శిగా జైపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు గౌతమి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తామని చెప్పారు. ముఖ్యంగా యువతకు, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని, పేదల కోసం సేవా కార్యక్రమాలు చేస్తామని ఆమె వివరించారు. త్వరలోనే పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల సమావేశంలో జేసీఐ ఇందూర్ పూర్వాధ్యక్షులు బంగారి వీరబ్రహ్మం, వెంకటరమణ గౌడ్, విజయానంద్, లావణ్య, చంద్రశేఖర్, యాదేశ్ గౌడ్, సభ్యులు స్వరూప్ కుమార్, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. రద్దు చేసిన 3 రైతాంగ నల్ల చట్టాలను, దొంగచాటున తెచ్చిన నూతన మార్కెటింగ్ విధానాన్ని వ్యతిరేకించాలని ఎస్కేఎం, ఏఐయుకేఎస్ జాతీయ నాయకులు వి ప్రభాకర్ రైతులను పిలుపునిచ్చారు. డిసెంబర్ 23న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం నాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 23న తలపెట్టిన దేశవ్యాప్త రైతు కార్మికుల సంఘాల నిరసన కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎస్కేఎం, ఏఐయుకేఎస్ జాతీయ నాయకులు వి ప్రభాకర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల నుండి రక్షించాలని, పంట భూముల్లో రైతుల ఉసురు తీసే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను అన్ని రకాల పంటలకు మద్దతు ధరల చట్టాన్ని చేయాలని అన్నారు. రద్దు చేసిన నల్ల చట్టాలను ఇతర పేర్లతో తేవడం దేశంలో రైతులను లేకుండా చేయడమే అన్నారు. నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత అప్రజాస్వామిక విధానాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. మోడీ రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకడతామని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్కేఎం నాయకులు పశ పద్మ, సాగర్, పి రామకృష్ణ, బి దేవారం, ఎస్ సురేష్, ఎస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా అన్ని సంఘాలతో ఐక్యంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళన చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఏదైతే పంజాబ్ సరిహద్దున రైతాంగం తమ గతంలో ఇచ్చిన హామీలకు కాకుండా అదే సమయంలో తమ భూములు కోల్పోయి దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళని లెక్క చేయకుండా అంచివేసే పద్ధతి, నిర్బంధించే పద్ధతి ఈ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతా ఉన్న సమయంలో ఈ రోజు దొడ్డిదారిన తిరిగి 3 చట్టాలని మరో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, ఏదైతే నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చేసి ఇలా కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్న దానికి వ్యతిరేకంగా, అట్లాగే జైల్లో ఉన్న రైతాంగాన్నందరినీ విడుదల చేసే విధంగా, అట్లాగే అమర నిరాదీక్ష చేస్తున్న నాయకుల ఆరోగ్యాల్ని క్షీణిస్తా ఉంది. కనీసం దాన్ని పట్టించుకోకుండా కూడా ఈ రోజు వ్యవహరిస్తున్న తీరుని మేము సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది, నిరసిస్తా ఉంది. అదే సమయంలో నేషనల్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు 23వ తేదీ అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి రాష్ట్రపతికి జిల్లా కలెక్టర్ల ద్వారా విజ్ఞాపన పత్రాలను ఇవ్వాలని చెప్పి మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు దుమ్మురేపాయి. నిజామాబాద్ నగరంలోని మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల వార్షికోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో విలువలతో కూడిన విద్యను అందిస్తుండడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను కూడా గౌరవించాలని ఆయన అన్నారు. విద్యార్థులు ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాలు, హనుమాన్ చాలీసాను పఠించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ధన్పాల్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. లేకుండా మనం ఏం కావాలన్నది పిల్లలకు ఒక క్లారిటీ లేకపోవడం, తల్లిదండ్రులకు కూడా మన పిల్లలకి ఏదో మార్కులు రావాలి, 90% వచ్చిందా 95% వచ్చిందా అని తప్ప ఈ వ్యక్తి దగ్గర ఏం లక్షణాలు ఉన్నాయి, ఇతన్ని ఏం తీర్చిదిద్దితే ఇతను ఒక సమాజానికి ఉపయోగపడతాడు, ఇతను ఏ విధంగా మనము ఉంది అన్నది టెస్టింగ్ లేకుండా ఒక అవగాహన లేకుండా కేవలం అకాడమిక్ మార్క్స్ ఉద్దేశంతో వాళ్ళను పెట్టడం, ఒత్తిడి చేయడం, దాంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం, దాంతో వాళ్ళు ఇబ్బంది పడడం, వాళ్ళకు ఒక లైఫ్లో ఒక ఇంట్రెస్ట్ అనేది కలగకపోవడం అనేది మెయిన్ రీజన్. కాబట్టి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఒక పెద్ద విషయాన్ని అంటే చిన్నగా ఆలోచించకండి. ఈరోజు మనం భారతీయులము చాలా విషయాల్లో వెనుకబడ్డాం. ఈరోజు చైనా వెళ్తే మనకు కనిపించేది ఏంటి అంటే ఏదైనా ఒక ఊర్లో టౌన్లో మంచి బిల్డింగ్ ఏదైనా కనిపిస్తుందంటే అది స్కూల్ అయి ఉంటుంది. అంటే వాళ్ళంతా ఇంపార్టెన్స్ ఇస్తారు స్కూల్కి. మన దగ్గర అతి దారుణమైన ఏదైనా ప్లేస్ ఉంది అక్కడ ఉంది అని అంటే అది గవర్నమెంట్ స్కూల్ అయి ఉంటుంది. ఆ పరిస్థితి ఉంది. అంటే మన దగ్గర వచ్చే ఏదైతే అంటే కరెక్ట్ చదువు ఎడ్యుకేషన్ లేకపోవడం, ఉన్న ఎడ్యుకేషన్. నిజామాబాద్ జిల్లాను వైద్య సేవల హబ్ గా తీర్చిదిద్దాలన్నదే సర్కార్ లక్ష్యమని మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయి నుండి మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని మంత్రి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సుడిగాలి పర్యటన చేశారు. రెంజర్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు నిజామాబాద్ లోని మాతా శిశు కేంద్రాన్ని ప్రారంభించి అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో కావాల్సిన అన్ని రకాల వసతులు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ నిర్మాణం జరుపుతామన్నారు. ఈ మీడియా సమావేశంలో పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి పలువురు పాల్గొన్నారు. రేంజర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ప్రారంభించడం, ఆదరణ ఎక్స్చేంజ్ బిల్డింగ్ నిజామాబాద్ లో 250 పడకల హాస్పిటల్ ని, ఆ భవనాన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాము. రివ్యూ మీటింగ్ జిల్లాలో ప్రైమరీయే కానీ సెకండరీయే కానీ మెడికల్ ఎడ్యుకేషనే కానీ జనరల్ హాస్పిటల్స్ కానీ ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ అవసరాలు
పేదవానికి అల్టిమేట్లీ పేదవాన్ని కాపాడుకొని వైద్య సేవలు అందించే బాధ్యత మా ప్రభుత్వానికి. రివ్యూ చేసుకున్నాము. అవసరాలు, సిబ్బంది, వైద్య సేవలు అందించే సిబ్బంది, డాక్టర్లే కానీ, నర్సులే కానీ, ఫార్మసిస్ట్లే కానీ, ల్యాబ్ టెక్నీషియన్సే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అడిషనల్ బెడ్స్, అంటే శాంక్షన్ బెడ్స్, ఫంక్షనల్ బెడ్స్ కావు. శాంక్షన్ బెడ్స్ 615, 650 ఉంటే ఫంక్షనల్ బెడ్స్ 250 ఉంటే కానీ ఇంకా అఫీషియల్గా శాంక్షన్ కావాలి. దానికి అనుగుణంగా హాస్పిటల్ సర్వీసెస్ కూడా మనకు ఎక్కువ పెంచుకోవాలి. ఎక్విప్మెంట్, హెచ్ఆర్ఏ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఎక్విప్మెంటే కానీ, టెస్టింగ్సే కానీ, డయాగ్నోసిసే కానీ, డయాలిసిసే కానీ, డ్రగ్సే కానీ, ఎంత ఇంటర్లింక్. గ్రామీణ ప్రాంతము, ఆశా వర్కరు మొదలు పెడితే సూపర్ స్పెషాలిటీ వరకు అన్నీ కూడా ఓ లెక్కలో, ఓ పద్ధతిలో కనీసం 85% సిబ్బంది ఉండాలి. 100% లేకున్నా 80% ఖచ్చితంగా సిబ్బంది ఉండాలి. అవసరం ఉన్నదో రాబోయే ఒక నెల లోపల ఎంత ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం ఈ హాస్పిటల్కి సంబంధించి. సివిల్ వర్క్ సుమారు ఎయిర్పోర్టు, ఎయిర్పోర్ట్లో సివిల్ వర్క్స్ అవసరం ఉన్నాయి. రిపేర్స్ అవన్నీ లిఫ్ట్లు రిపేర్లు ఇవన్నీ అవసరం ఉన్నాయి. అవి కూడా మంజూరు చేస్తాం. అవసరం ఉన్న జాగాల ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, సబ్ సెంటర్లే కానీ అవి మంజూరు చేస్తామంటే ఒక పాలసీ ప్రభుత్వాన్ని ఏంటి అంటే ఓ జనాభానే కాదు, గ్రామీణ ప్రాంతాలనే కాదు, ట్రైబల్ ఏరియాస్నే కాదు, ఎక్కడైతే లేదా జనానికి ఇబ్బంది కాకుండా డిస్టెన్స్ దృష్టిలో పెట్టుకునేసి అవసరం ఉన్న జాగా సబ్ సెంటర్ కూడా మంజూరు చేయాలని చెప్పి ఓ పాలసీ నిర్ణయం తీసుకుంది. ఈ రకమైన ట్రామాని కానీ నిజామాబాద్కు వాస్కులర్ సెంటర్, అదే రకంగా ఒక ట్రామా సెంటర్ అయితే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాము. ప్రత్యేకంగా నిజామాబాద్కు ఒక క్యాన్సర్ బంకర్ లీనియర్ ట్రీట్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విధులకు డుమ్మా కొట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే సహించేది లేదు. వైద్యులకు అల్టిమేటం జారీ చేసిన మంత్రి దామోదర రాజనరసింహ. నిజామాబాద్ ను వైద్య సేవల హబ్ గా తీర్చిదిద్దడమే సర్కార్ లక్ష్యం. మాతా శిశు ఆసుపత్రిని ఆరంభించిన మంత్రి, సిబ్బందికి దిశానిర్దేశం. మెరుగైన విద్యా, వైద్యం, సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం. ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని మంత్రి స్పష్టం. అలగారిన వర్గాల ఆశాజ్యోతి వెంకటస్వామి అధికారికంగా కాకా వర్ధంతిని జరిపిన అధికారులు, ఆయన ఆశయ సాధన దిశగా ముందుకు సాగుతామని వెల్లడి. జిల్లాలో ఘనంగా అయ్యప్ప అరటి ఉత్సవం, శరణ ఘోషతో మారుమోగిన ఇందూరు నగరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.